హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుండి నేను అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకున్నటువంటి చక్కని శారీ కలెక్షన్స్ బిలో 500 రూపీస్ అయితే కనుక ఉన్నటువంటి శారీస్ మనం డైలీ ఆఫీస్ వేర్, క్యాజువల్గా టెంపుల్స్కి, సెమీ పార్టీ వేర్ లైక్ ఇట్లా కట్టుకోదైనటువంటి మంచి క్వాలిటీ శారీస్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. అన్ని వీడియోలలో నేను చెప్పినట్లే ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. ఎలా ఉంది నా శారీ? ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. రీసెంట్గా నేను కోటా శారీస్ ఇచ్చాను, గుర్తుండే ఉంటుంది, మన ఫాలోవర్స్కి అయితే చూసే ఉంటారు. అందులోంచి అయితే కనుక ఈ సారీ అండ్ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను కదా, నా దగ్గర ఈ కలర్ సేమ్ మ్యాచింగ్ అయ్యేటువంటి బ్లౌజ్ ఉంది, నేను తప్పకుండా కట్టుకుని చూపిస్తాను మీకు అని చెప్పాను అనమాట. సో ఓవరాల్గా అయితే కనుక ఈ కోటా శారీ ఎగ్జాక్ట్గా అయితే కనుక మ్యాచ్ అయినటువంటి కాంబినేషన్తో అయితే కనుక కంప్లీట్ లుక్ ఇలా ఉందండి. చాలా బాగుంటుంది కట్టుకుంటే, మంచి నిండుగా కళ్ళగా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో నాకైతే నచ్చుతాయి కోటా శారీస్. మేబీ కోటా శారీస్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, మెయిన్గా ఆఫీస్ రిలేటెడ్గా కూడా చాలా బాగుంటాయి. సో ఇదైతే కనుక నా శారీ యొక్క డీటెయిల్స్. బ్లౌజ్ ఎలాగో ఇంకా నాదే చెప్పేసాను. యాక్చువల్గా ఇదే బ్లౌజ్ అయితే కనుక వచ్చిందండి, దీనికి కూడా ఇలాంటి బ్లౌజే వచ్చింది స్టిచ్చింగ్ చేయించుకుంటే. అది శారీ యొక్క బ్లౌజ్ డీటెయిల్స్ అనమాట. పళ్ళు కూడా సింపుల్గానే వచ్చిందండి, ఇలా అయితే కనుక ఉంటుంది. బిలో 500 రూపీస్ రేంజ్లో ఉన్నటువంటి శారీ అనమాట. ఇది మొత్తం అయితే నా శారీ డీటెయిల్స్. ఇంక ఇప్పుడైతే కనుక 1 by 1గా శారీస్ చూసుకుందాము. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. జార్జెట్ మెటీరియల్ పైన అండర్ బడ్జెట్లో అయితే కనుక డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. సింపుల్ ఎలిఫెంట్ బార్డర్తోని, నేను చెప్పాను కదా పార్టీ వేర్కి కూడా కొన్ని సెమీ పార్టీ వేర్కి టెంపుల్స్కి కట్టుకునేవి కూడా ఉన్నాయనేసి. అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది కాబట్టి ఒక పైతానీ బార్డర్ శారీ. సో కొంచెం యంగ్స్టర్స్కి జార్జెట్ మెటీరియల్లో వచ్చేటువంటి ఇదొక ప్యాటర్న్. నేను దీనిలో ఇంతకుముందు అయితే కనుక వేరే యాప్లో నేను పర్పుల్, ఐ థింక్ లావెండర్ ఆర్ పర్పుల్ అండి, ఆ కలర్లో అయితే కనుక షేర్ చేసిన గుర్తుంది. బట్ దీనిలో అయితే కనుక వైట్ తీసుకున్నాను నేను. దీనిలో కూడా ఆల్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆ యాప్లో కంటే కూడా ఫ్లిప్కార్ట్లోనే మనకి ఇంకా కూడా ఇది బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి అయితే కనుక చెక్ చేసుకోండి. ఇది కూడా అంతే సెమీ పట్టు కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది, మంచి మస్టర్డ్ బార్డర్తో. చెప్పాలంటే ఈ శారీకి నా బ్లౌజ్కి కూడా కరెక్ట్గా సరిపోదండి కట్టుకుంటే, అంత చక్కగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. శారీ కూడా సెమీలో అయితే కనుక మనకి సాఫ్ట్ సిల్క్ పైన అయితే కనుక వచ్చింది. ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనం 1 by 1గా అయితే కనుక చూసుకుందాము. ఒక్కొక్కటిగా ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇది మన ఫస్ట్ శారీ అండి. 2 సైడ్ కూడా మనకైతే కనుక శారీకి వచ్చేసి ఇలాగ ఈక్వల్ బార్డర్స్ అయితే కనుక వస్తాయన్నమాట. అండ్ ఇదైతే కనుక పళ్ళు మంచి ఆరెంజ్ షేడ్ మీద అయితే కనుక వస్తుంది. మొత్తం అంతా కూడా పైతానీ రిలేటెడ్ థ్రెడ్ వర్క్లో అయితే కనుక, మొత్తం థ్రెడ్ వర్క్ కాదు సారీ జరీ వర్క్ పైన కంప్లీట్ అయితే కనుక మనకి శారీ ఓవరాల్గా అయితే కనుక డిజైన్ ఇలా ఉంటుందండి. బిలో 500 రూపీస్ అంటే ఇది ఎవ్వరు కూడా నమ్మేటువంటి శారీ కాదు, చాలా బాగుండింది శారీ అయితే కనుక. 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్ అండ్ మంచి బ్రైట్ లుక్లో కూడా చాలా చక్కగా ఉంది. అండ్ దీనిలో కూడా కొన్ని కలర్స్ అయితే కనుక వచ్చున్నాయి, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, అలాగే పింక్, గ్రీన్, లైక్ ఈ కాంబినేషన్స్ బట్టి కూడా మనం వేరే అదర్ బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అయితే కనుక హ్యాపీగా చేసుకోవచ్చు. వెరీ సాఫ్ట్ ఉండింది ఫ్యాబ్రిక్ అయితే కనుక. ఇది అందరికీ కూడా తెలుసు కదా, ఇప్పుడు మళ్ళీ పైతానీ కూడా ఈ శ్రావణం నుంచి మళ్ళీ కూడా అందుకుంది. యాక్చువల్గా పైతానీ 365 డేస్ కూడా మనకి రన్నింగ్ ఉన్నటువంటి మోడలేనండి. లైట్ వెయిట్లో మెయిన్గా అయితే కనుక ఆరెంజ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయింది కాబట్టి అలా తీసుకున్నాను. స్టార్టింగ్ అయితే మనకు వచ్చేసి ఒక 1 మీటర్ వరకు ఉందండి ప్లెయిన్ కాన్సెప్ట్లో. ఒక టర్న్ వర్క్ అయితే కనుక మనకి ప్లెయిన్ వచ్చేసింది. ఇదైతే కనుక మనకి విత్ బార్డర్తో మనకైతే బ్లౌజ్ పాయింట్ వచ్చేసి మనకి 1 మీటర్ వరకు ఉంది. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా హ్యాపీగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. బూటీ డిజైన్ అంతా కూడా బాగుందండి. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ అనేది. ఓకేనా, కంప్లీట్గా అయితే కనుక లుక్ ఇది బాగుంది. నైస్ కలర్ పైన అయితే కనుక వచ్చింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది బార్డర్తో అయితే కనుక. నాకు ఈ బార్డర్ నచ్చింది శారీకి, బికాజ్ ఈ గ్రీన్ కలర్కి అయితే కనుక ఇది మనకి లైక్ బ్రిక్ కలర్, కాపర్ కలర్ చెప్తాం కదా, ఆ దానిలో అయితే కనుక మనకి కాంబినేషన్ అనేది వచ్చిందనమాట. ఈ బార్డర్ అండ్ డౌన్ సైడ్ కూడా ఎలిఫెంట్లో మనకి బాగా హైలైట్ అవుతుంది ఆ బార్డర్లో. అండ్ ఇదైతే కనుక శారీ. సో శారీకి అయితే కనుక పళ్ళు నుంచి చూద్దామండి. పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా టజిల్స్తో అయితే కనుక పళ్ళు అనేది ఈ విధంగా వస్తూ వచ్చింది. అండర్ బడ్జెట్ శారీ ఇది కూడా. సింపుల్గా ఆఫీస్ వేర్ రిలేటెడ్ అయితే కనుక వేసుకోవడానికి బాగుంటాయి. సాఫ్ట్గా అయితే కనుక ఉందండి, కొంచెం సిల్క్ మిక్స్ మీదే ఉంది శారీ. ఇలా ఉంటుంది మీకు వేసుకున్నప్పుడు అయితే కనుక శారీ లుక్ వచ్చేసి. ఓకే,
కట్టుకుంటే క్లాస్గా ఉంటుందండి. యాక్చువల్గా ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగా కాంట్రాస్ట్ మీద అయితే కనుక ఇంకా మంచి లుక్ అనేది వస్తుంది. కంటిన్యూషన్ అయితే కనుక వెళ్ళిపోదాము. సో శారీ మొత్తం అంతా కూడా ఇలాగే ఉండిందనమాట. మిడిల్లో అయితే కనుక ఈ ఫ్లవర్ డిజైన్, మెయిన్గా ఈ గ్రీన్కి అయితే కనుక బార్డర్ అనేది మంచి లుక్ తీసుకొచ్చింది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి మనకైతే కనుక 80 సెంటీమీటర్లో వచ్చిందండి. కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు. మీకు నచ్చిన డిజైన్ బట్టి అయితే కనుక కుట్టించేసుకున్నారంటే కనుక చక్కగా ఉంటుంది. అండ్ ఈ బ్లౌజ్ వన్స్ కుట్టించుకుంటే కూడా మనం వేరే వాటికి మీద కూడా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది మన సెకండ్ సారీ. నెక్స్ట్ అయితే కనుక అండి జార్జెట్లో తీసుకున్నాను ఈ సారీ అయితే కనుక. ఇది కూడా మీకు రెగ్యులర్ యూజ్ రైనీ సీజన్కి అయితే కనుక లో మెయింటెనెన్స్లో హ్యాపీగా అయితే కనుక వాడుకోదగినటువంటి చీర అని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది సారీ. ఇదైతే కనుక కట్టుచెంగు పాయింట్ నుంచి అయితే కనుక మనం శారీ చూస్తున్నామండి. ఆరెంజ్ కలర్ పైన అయితే కనుక ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. ఆరెంజ్ కూడా కొంచెం క్రష్డ్ మెటీరియల్ లాగా అయితే కనుక ఫీల్ తగులుతుంది అనమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. జార్జెట్లోనే కొంచెం షిఫాన్ మిక్స్ ఉంటే క్రష్నెస్ ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. ఇదంతా కూడా ఇలా వచ్చింది. దీనికి యాష్ కలర్, బ్లాక్ లైక్ కాంట్రాస్ట్ బ్లౌజెస్లో అయితే కనుక అలా కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా సెల్ఫ్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ డీటెయిలింగ్ అనమాట. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో ఉన్నాయండి. క్వాలిటీ బాగుంటేనే నేను మీ వరకు తీసుకొస్తాను. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఒకసారి పేజ్ని చెక్ చేయండి. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ కనుక మీకు నచ్చిందని అనుకుంటే కనుక వెంటనే పేజ్కి ఫాలో అయిపోండి. బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు అయితే కనుక ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. దెన్ మీరైతే కనుక హ్యాపీగా చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చిందని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా అయితే కనుక పర్చేసింగ్ అనేది చేసుకోవడానికి మన వీడియోస్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతాయి. డిఫరెంట్ కంటెంట్స్, డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే కనుక డైలీ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ట్రెండింగ్ ఉంటాయండి. ఆల్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా అయితే కనుక ట్రస్ట్ చేసి ఫాలో అయితే కనుక మంచి కంటెంట్ మీకు ఎవ్రీడే కూడా నేను ఇచ్చేస్తాను. ఇదైతే కనుక మీకు ఓవరాల్గా వేసుకున్నప్పుడు లుక్ అండి. కలర్ కాంబినేషన్ బాగుందనుకుంటే డెఫినెట్గా మీరు వెళ్ళిపోవచ్చు. లెంత్ కూడా బాగానే ఉండింది. లైట్ వెయిట్లో ఈ రైనీ సీజన్కి అయితే కనుక లో మెయింటెనెన్స్ మీద అయితే కనుక ఒక బ్యూటిఫుల్ శారీ. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ శారీ బాగుంది చూడటానికి. వైట్ లవర్స్కి అయితే మేబీ ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట శారీ వచ్చేసి. బ్లౌజ్ అయితే కనుక మనకి సేమ్ సెల్ఫే వచ్చింది. ఫ్లవర్ డిజైన్ తీసేసుకుని మొత్తం అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇలాగే వస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ అనేది బాగా హైలైట్ అవుతుందండి. నేను డబల్ మీద పెట్టి చూపిస్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇలా వస్తుంది అనమాట. చక్కగా అయితే కనుక వచ్చింది. ఈ ఫ్లవరే దీనికి అందం అనమాట. ఈ వైట్ పైన ఈ కలర్స్, వైట్ కలర్ అలాగే ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్, అలాగే ఈ ఎనీ కలర్ అయినా కానీ ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది దీనికి బాగా అయితే కనుక హైలైట్ అయింది. ఇక్కడ ఏదైతే ప్లేస్లో వైట్ వచ్చిందో సపోజ్ ఇది ఒకవేళ కలర్ వేరే అయితే కనుక అది కూడా వేరే కలర్ పైన అంటే లైక్ సేమ్ ఇప్పుడు సపోజ్ బ్లూ ఉంటే బ్లూ, పర్పుల్ ఉంటే పర్పుల్, అట్లా ఆ కలర్ని బట్టి అయితే కనుక ఇవన్నీ కూడా వచ్చాయి. కంటిన్యూ పైన అయితే కనుక మనకి శారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. శారీ అయితే కనుక సేమ్ దానిలోనే బ్లౌజ్ కూడా ఇచ్చారు. మంచి లెంతీ శారీ. మనకైతే కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా మీకు ఈ వర్క్ అయితే కనుక వచ్చిందనమాట. 1 2 3 4 లైన్స్ పైన ఉందండి. శారీ కూడా ప్రాపర్ లెంతీ వచ్చింది. పర్ఫెక్ట్గా ఉంటుంది. కాస్త హెల్దీ పర్సనాలిటీ, హైట్ ఉన్న వాళ్ళకు కూడా అయితే కనుక మీకు ఈజీగా అయితే కనుక వచ్చేలాగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇలా ఉంటుంది కాంబినేషన్. ఫ్యాబ్రిక్ లాగా యూజ్ చేసి మీరు దేనైనా కుట్టించుకోవచ్చు. దీంతో కూడా అలా కుట్టించుకోవచ్చు అండి, జార్జెట్ మెటీరియల్తో కూడా. ఇదైతే కనుక బ్లౌజ్ మెటీరియల్. దీనికి సేమ్ మనకి శారీలో ఏదైతే ఉందో రన్నింగ్ పీసే కట్ చేసి అయితే కనుక 80 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారండి. ఓకే, మీకు నచ్చిన డిజైన్ బట్టి ఇంకా మీరు చక్కగా అయితే కనుక కుట్టించేసుకోవడమే. శారీ అండ్ బ్లౌజ్తో అయితే కనుక కాంబినేషన్ లుక్ అనేది ఇలా వచ్చింది జార్జెట్ మెటీరియల్ పైన. ట్రెండింగ్ అండి ఇదైతే కనుక. ఇంత ముందున్న ప్రైస్ కన్నా కూడా చాలా ప్రైస్ డ్రాప్ అయింది యాక్చువల్గా ఆ శారీ. ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే ఒకసారి చూడండి. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ శారీ కూడా చాలా బాగుంది. గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ పైన అయితే కనుక వచ్చి బ్యూటిఫుల్గా అయితే కనుక మంచి అట్రాక్టివ్ కలర్తోని బాగా కనిపిస్తుందండి. ఇదైతే కనుక శారీ పళ్ళు మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ గోల్డ్ వీవింగ్లో అయితే కనుక మనకి ఈ శారీ చక్కగా అయితే కనుక ఉంది. వెరీ సాఫ్ట్ సిల్క్ మెటీరియల్. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా సాఫ్ట్ అండి. ఎంత పర్ఫెక్ట్ బూటీ ఫినిషింగ్ వచ్చిందంటే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా మంచి నైస్ కటింగ్ పని అయితే కనుక వచ్చిందనమాట. సో వేసుకున్నప్పుడు అయితే మాత్రం మంచి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది. టెంపుల్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. ఇది బార్డర్లెస్ శారీ. బార్డర్ అయితే కనుక ఏది ఉండదు. సో ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లౌజ్తో కూడా కాంబినేషన్ ఇది చాలా బాగుంటుంది. గ్రీన్తో బాగుంటుంది, గోల్డ్తో బాగుంటుంది. లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా మీరైతే హ్యాపీగా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ క్వాలిటీకి నాది గ్యారంటీ, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. బార్డర్లెస్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ కాంబినేషన్ నచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా బాగుంటుందండి. అండ్ దీనికి కూడా సేమ్ చక్కగా అయితే కనుక మంచి మస్టర్డ్ ఎల్లోలో అయితే కనుక మనకి
ఈ బ్లౌజ్ అనేది వచ్చింది. మిడిల్ పాయింట్ అంతా కూడా ఇట్లా గోల్డ్ జరీ బూటీ, సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, అసలు చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే సున్నితంగా ఉందని చెప్పొచ్చు. మంచి ఇది కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ లేకపోతే గంధం కలర్ కాంబినేషన్లో విత్ బార్డర్తో అయితే కనుక చక్కగా ఫ్రీగా 1 మీటర్ వరకు వచ్చిందండి. ప్లస్ సైజ్ వాళ్ళు కూడా కుట్టించుకోవచ్చు. ట్రస్ట్ మీ, ఈ సారీ మాత్రం మిస్ చేసుకోవద్దు. నేను ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుందనేసి. బార్డర్ కూడా మనకైతే కనుక ఇక్కడ ఇటు సైడ్ ఇచ్చారండి. సో మీరు బ్యాక్ సైడ్ ఎక్కడైనా డిజైన్ పెట్టి కూడా బ్లౌజ్ని అయితే కనుక హైలైట్ చేసుకోవచ్చు. వెరీ నైస్ శారీ, అండర్ బడ్జెట్, వెరీ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్తో అయితే కనుక వచ్చింది. చిన్న చిన్న సందర్భాలకి ఏదైనా లైక్ టెంపుల్స్కి వెళ్ళాలనుకున్న, సరౌండింగ్స్లో ఎవరింటికన్నా వెళ్ళాలనుకున్న చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి కదా అండి, అలాంటి వాటన్నిటికీ కూడా మీరు హ్యాపీగా ఈ శారీతో అయితే కనుక కట్టుకుని వెళ్ళే సింపుల్ లుక్ ఉంటుంది, క్లాసీ ఉంటుంది. ఫొటోస్ వీడియోలలో కూడా బాగా కనపడుతుంది, కాంబినేషన్ మనకి నడుస్తుంది. అట్లాగా గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది చెప్పాలంటే. ఓకేనా, ఇది మన వీడియో. అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చానండి. ఇంకేదైనా డౌట్ ఉండి ఈ ఫ్లోలో కనుక నేను చెప్పడం మర్చిపోతే వెంటనే నాకైతే కనుక మీరు నన్ను అడగవచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ మరో వీడియోలో రేపు కలవడానికి వచ్చేస్తాను మరి. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. సరేనా, మళ్ళీ కలుద్దాం రేపు.